సంపాదించే మార్గం ఉంటే చెవిలో చెప్పండి అంటున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆ వీడియో సరదాగా ఉంటుంది, విందాం. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా, వచ్చిన ఆదాయాన్ని మళ్ళా ప్రజలకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పిల్లల్ని బాగా చదివించి ముందు సంపాదించని లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. రైట్. ముందుగా బాలగారు చెప్పండి, మీరేమన్నా చెవిలో చెప్తారా చంద్రబాబు గారు చెవిలో ఏమన్నా? సార్, నాకు ఒక 2 minutes మీరు ఎక్కువ టైం ఇవ్వాలి ఈయన గురించి చెప్పడానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు ఎవరెవరైతే సాక్షి టీవీ చూస్తున్నారో మీరందరూ గమనించుకోండి. మీ అంత షీప్స్ చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేదని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ప్రూవ్ చేసేసారు. ఎందుకంటే మీరు సలహాలు సూచనలు ఇస్తే ఆయన సీఎం ఎందుకండి? 40 సంవత్సరాల ఇండస్ట్రీ, మీరు ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకునే వాళ్ళనే పని బాగా చేస్తుందా లేదా చేయకపోతే తీసి అవతల పడేస్తారు. ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ. అలాంటిది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, డబ్బాలు కొట్టుకొని ఈయన నేను చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చారు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 4.5 సంవత్సరాలు ఇప్పుడు ఈయన చేసే కాలయాపన ఏంటంటే అప్పులు చేయడం, ట్రెజరీకి తీసుకురావడం, దాని అభివృద్ధి అనే రూపంలో చెప్పి కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వడం, కమిషన్ తీసుకోవడం. కర్ణాటకలో ఏ విధంగా అయితే 30% కమిషన్ అయితే ఉందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా కమిషన్ల బిజినెస్ లోకి మొదలు పెట్టడానికి వీళ్ళు చేస్తున్న అప్పులు పాలన తప్పనిచ్చి ఇంకోటి అయితే లేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఆయన మనం చూసాం, మీరు ఇందాక కూడా వీడియో ప్లే చేశారు, జనాలని బెదిరిస్తున్నారు, జనాల్ని భయపెడుతున్నారు. సపోజ్ ఇప్పుడు నేనో మీరో లేకపోతే ఇంకొక వ్యక్తో మన మీడియా రూపంలో జనాల్ని బెదిరిస్తే ఏం చేస్తారండి కొమ్మినేని సార్? కేసులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మొత్తం అందరూ కూడా 5 కోట్ల జనాభా ఎవరెవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రజల్ని మమ్మల్ని ఈయన బెదిరించాడు, భయపెట్టాడని చెప్పేసి అని కేసు కంప్లైంట్ కాపీ ఖచ్చితంగా పెట్టాలి. లేదంటే వైసీపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఇంకా ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నేను అప్పీల్ చేసేది, మీ కార్యకర్తల చేత ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద కంప్లైంట్లు పెట్టించారు. లేదు అంటే భారతదేశంలో ఇది ఒక ట్రెండ్ అయిపోతుంది. ప్రతి నాయకుడు సీఎం పవర్ లోకి వచ్చేసిన తర్వాత, గతంలో కూడా చూసాం, నంద్యాల ఎలక్షన్స్ టైంలో ఆయన ఎక్కి నేను రోడ్లు ఇచ్చాను, నేను కాలువలు ఇచ్చాను, నేను నీళ్ళు ఇచ్చాను అని చెప్పేసి ఈయన ప్రజల్ని బెదిరిస్తున్నాడు. అందరు గమనించాల్సిన విషయం, ఈయన ఏమి జోబుల్లోంచి ఇవ్వట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఇది మా బాధ్యత కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్న సొమ్ముని అభివృద్ధితో పాటు వెల్ఫేర్ కూడా మేము ఈక్వల్ గా చేస్తున్నాము, ఇది మీ హక్కు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ చంద్రబాబు నాయుడు అండ్ కో టీము మనం చూసాం, సుధపూస గారు అంటే DCM డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుధపూస గారు ఏం చేస్తున్నారంటే ఈయన కూడా బెదిరించడం మొదలు పెడుతున్నారు. ప్రజల్ని భయపెట్టే బెదిరించే ప్రతి ఒక్కరు కూడా నేను మీ ఛానల్ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే ఇంకా ఏ మినిస్టర్ కూడా కావచ్చు, మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రజల దగ్గర పాలిస్తే మాత్రం చాలా బాగుంటది. ఇప్పుడు ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఇన్ని దగాలు, ఇన్ని కుట్రలు, అలానే మీకు మీడియా సంస్థ, మీరు డబ్బులు ఇచ్చి మీడియా సంస్థలు నడుపుతున్నారు. అది ఏ విధంగా నడుపుతారండి? ఆ మీడియా సంస్థలు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మీద అంటున్నారు పెయిడ్ ఆర్టిస్టులు, మీరు పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు. ఆ ఛానల్ కూడా ఏదైతే ఇప్పుడు ఎల్లో మీడియాస్ ఉన్నాయో, ఒకటి గవర్నమెంట్ రాగానే వీళ్ళకి బిల్లుల మీద బిల్లులు వెళ్ళిపోతాయి, స్పెషల్ ప్యాకేజీలు వెళ్ళిపోతున్నాయి, స్పెషల్ ఇన్సెంటివ్ కింద వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు ఫోన్ చేస్తే ట్రాన్స్ఫర్లు, అలాగే ఫోన్ చేస్తే అపాయింట్మెంట్లు, ఫోన్ చేస్తే జాకీ మీడియానే నడుపుతాను అనమాట అయితే ప్రభుత్వాన్ని. సార్, బిల్డప్ బాబాయ్లే నడుపుతున్నారా ప్రభుత్వాన్ని, బెదిరిస్తూనో లేకపోతే మొత్తం ప్రలోభాలు తీసుకుంటూనో? సార్, ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపేది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న మీడియా సంస్థలు. ఆ మీడియా సంస్థలు ఫోన్లు చేస్తే అపాయింట్మెంట్, ఆఖరికి సార్ ఒక సిటిజన్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఆ మీడియా సంస్థల నుంచి ఫోన్ రావాలి. ఇది ఇలాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఎరా అనేది పక్కనకి వెళ్ళిపోయి 4th ఎస్టేట్ లో ఉన్న పెయిడ్ 4th ఎస్టేట్ మీడియా ఏదైతే ఉందో ఆ ఎరా అనేది వచ్చేసింది. అంటే రాజ్యాంగాన్ని ఈ రోజు వాళ్ళు రచించుకుంటున్నారు. మనం కూడా గతంలో చూసాం సార్, సాక్షి టీవీ కూడా న్యూట్రల్ గా నడుపుతుంది, ఈ రోజు కూడా న్యూట్రల్ గా ఉంది. కానీ మరి ఇంత దిగజారిపోలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చిన్న ఎగ్జాంపుల్, మొన్న నేను రీసెంట్ గా చూసాం, ఎవరో పోస్ట్ షేర్ చేశారని చెప్పేసి అని ఆడవాళ్ళని ఇక్కడ హైదరాబాద్ లో నుంచి ఉండి అది కూడా జ్యూరిస్డిక్షన్ లేకుండా తీసుకొచ్చారు. ఇంకోటి, మనకు చాలా మంది సినిమా యాక్టర్ల మీద పోస్టులు మార్ఫింగ్ చేశారని దానికి ప్రేరేపితం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ప్రజలు ఉన్న కూర్చొని ప్లేస్ లో
ఆయన ప్రేరేపితం చేయడం, ప్రొవోక్ చేయడం, అది దేని కిందికి దారి చేస్తుంది? ఎవరైనా మనస్తాపం చెంది, బాధ చెంది ఆయన మీద ఓకే దాడికి ఓకే వెళ్తే అట్లా ఇక అవన్నీ మళ్ళీ వేరే చర్చలండి. జగన్ గారిని సైకో అని నోటుకు వచ్చినట్లు మాట్లాడితేనే జగన్ గారి ప్రభుత్వం కేసులు పెట్టాల. రెడ్ బుక్ అంటూ ఆయన అందరినీ బెదిరించి తిరుగుతుంటేనే కేసులు పెట్టాల. ఇప్పుడు అసలు ఏం జరిగినా జరగకపోయినా కేసుల మీద కేసులు ఒకటి కాదు 10, 20, 30 కేసులు. ఏంటో కొత్త ట్రెండ్ సృష్టించి ఆ దిక్కుమాల రెడ్ బుక్ ఏంటో ఆ చివరికి వాళ్ళకే తగులుకునే ప్రమాదం కూడా ఉందన్న సంగతి మర్చిపోయి కూడా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఆ ఇష్యూస్లోకి మళ్ళీ అంటే వెళ్దాం. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నా వద్దు సార్. సార్, ఇవి సరిపోతాయిలేండి. ఇవి ప్రధానమైన చర్చ సంపదకి మీరేమైనా సలహా ఇస్తారా, చెవిలో ఏమైనా చెప్తారా అనేదే. హరీష్ గారు వెంకటగిరి. హరీష్ గారు చెప్పండి, చంద్రబాబు గారి చెవిలో మీరేమైనా చెప్తారా? సార్ ఇక్కడ ఒక విషయం సార్, తిరుపతి డిప్యూటీ అవును. మేయర్ ఇందాక మాట్లాడుతున్నా. లైన్ కట్ అయింది సార్ నాకు. ప్లీజ్ చెప్పండి సార్. ఒక విషయం సార్, ఇక్కడ నిన్న నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నిర్భయ మేయర్ గారు మాట విన్న మేయర్ గారు కూడా వచ్చి కూర్చున్నా సరే వాడు అసలు కమిషనర్ సార్ భువన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట అన్న, వెళ్తామని చెప్పారు సుప్రీం. దయచేసి ఒకటే సార్ నా వినబోదు, వాళ్ళకి ఒక కమిషనర్లకి వాళ్ళకి తొందరగా వెళ్ళి ఎంత తొందరగా సుప్రీం కోర్టుకు వెళ్ళి వాళ్ళు కొద్దిగా తొందరగా దాఖలు చేయగలిగితే కొద్దిగా వాళ్ళ ఉద్యోగాలు పోతాయని కూడా చెప్పారు. తొందరగా చేయగలిగితే కొద్దిగా రోజు వాళ్ళ భయం తెలుస్తుంది సార్. ఫస్ట్ భయం తెలిసిన తర్వాత మళ్ళీ అరాచకాలు అయితే అడ్డుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా అడ్డుకోవాలి సార్. ఎందుకంటే మనకు అంటే ప్రజలు వీటిని గమనించాలి. ఏంది దిక్కుమాలిన రెడ్ బుక్ పాలన ఏంటి, అసలు పని వదిలేసి సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి వదిలేసి సంపద సృష్టించడం అంటే మీరు చెవిలో చెప్పండి అంటూ. గోపి గారు మీరేమైనా చంద్రబాబు చెవిలో చెప్తారా? మీరు దగ్గరగా ఉంటారేమో. మిమ్మల్ని దగ్గరికి రానివ్వడేమో ఆయన. నన్ను దగ్గర రానివాడు. అదే వాళ్ళే కాదు, ఆయనే కాదు, చాలా మంది ఆ పార్టీ వాళ్ళ దగ్గర రానివారు. కానీ చంద్రబాబు నాయుడికి ఇలాంటి హామీలన్నీ చాలా అలవాటు అండి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోవడం. 2014లో ఆయన ఇచ్చిన ప్రధానమైన హామీ ఏంటంటే రైతు రుణమాఫీ. మొత్తం రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు వాళ్ళకి రుణాలు ఎంత ఉంటే అంత మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అయిపోయిన తర్వాత ఒక ఏడాదిన్నర అయిన తర్వాత 1.5 లక్షల రుణమాఫీ చేసేసి మొత్తం అయిపోయింది, చేసేసాను. ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను కూడా ఇవ్వలేదండి, 1.5 లక్షల కూడా ఇవ్వలా. కొంత ఇచ్చి కొంతమందికి ఇచ్చారు అన్నాడు ఆయన. కొంతమందికి ఇచ్చారు, అంతా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను కూడా ఉన్నాను. మొత్తం రుణమాఫీ ఎప్పుడు చేస్తానన్నారు? ఎక్కడున్నాయి? ఎవరు చెప్పారు? నీకేమైనా కళ వచ్చిందా అంటూ ప్రశ్న అడిగిన విలేకరుని మీద బండిపడ్డాడు ఆయన. సో అట్లాంటి హామీయే ఈ సంపద సృష్టి. ఇప్పుడు సంపద సృష్టి చేస్తాను, నాకు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, సంపద సృష్టి చేయడం ఎట్లాగో నాకు తెలుసు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు వచ్చి చెవులో చెప్పండి ఆ సంపద ఎట్లా సృష్టించాలో అని అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. జనం నవ్వుకుంటారు. నువ్వు ఇచ్చిన హామీ అది. సంపద సృష్టి అనేది, సంపద సృష్టి చేస్తాను, ఆదాయం పెంచుతాను, వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ప్రజలకు పంచుతాను అని చెప్పి నువ్వు చెప్పిన హామీయే. దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రజలు వచ్చి మీరు నాకు చెవిలో చెప్పండి సంపద సృష్టించాలో, సంపద సృష్టించడం నా చేత కట్టలేదంటే కుదరదు. పెట్టమంటున్నారు కదా ఆయన, కొండ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టినప్పుడు మోగిపోతే అప్పుడు అడగండి. అదే సామెత అయిపోయింది. కానీ ఏం లేదండి, అది సంపద సృష్టి అంటే కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి, ఎంఎస్ఎంఈలు బలపరచాలి. ఎంఎస్ఎంఈ బలపడిన తర్వాత అది ఒక ఇండస్ట్రీగా వచ్చేస్తుంది. సో అట్లాంటి ప్రయత్నాలు అన్ని చేయకుండా మీరు వచ్చి నా చెవులో చెప్పండి అంటే ఇది రైతు రుణమాఫీ లాగే రాణిస్తారా? జనం పోలీసులు తరుము తీసుకెళ్తా, పోలీసులు ఆయనేమో కాలర్ పట్టుకోమన్నాడు, ఈయనేమో పోలీసులు వెంటనే రెడ్ బుక్ పోలీసులు వచ్చేస్తున్నారు అక్కడ ఎవరన్నా అడిగితే వచ్చేస్తారు.